పవన్ కళ్యాణ్ గారు అన్నారు కానీ వాళ్ళు చెబితేనే కదా చెప్పేది. మా పవన్ కళ్యాణ్ గారు చేయటానికి ఉన్నానని చెబుతాడు, అంతవరకే, మాటల వరకే అది. కానీ వాళ్ళు ఏం చేయాలనుకునేది వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అలా అన్నప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ ఎంత జరుగుతుంటే ఒక్క మాట అన్నా మాట్లాడాలి కదా. సరే పార్టీలు వదిలేసేయండి, కనీసం అంబటి రాంబాబు గారు ఎవరు అనేదన్నా మాట్లాడాలి కదా. అది లేనప్పుడు ఇంకెలా చెప్పగలుగుతారు? కానీ కాపుల వల్లే కదా ఈ జనసేన కూడా నిలబడింది. కానీ అలాంటి పవన్ కళ్యాణ్ ఎటువంటి స్పందన లేదు. తర్వాత ఈ మినిస్టర్లు కూడా టీడీపీ గెలిచిందంటే కాపుల వల్లే గెలిచిందని చాలామంది అంటూ ఉన్నారు. కానీ మీకే ఇంత అన్యాయం జరుగుతుంది కదా, మిగతా కులాల పరిస్థితి ఎలా ఉంటుందో. మా ఇంతమంది ఓటర్లు ఉండి మేమే ఇంత పరిస్థితిగా ఉన్నామంటే ఇంకా మిగతా వాళ్ళని ఏం చేయరు వాళ్ళు. మిగతా వాళ్ళని అసలు వాళ్ళు లెక్క కూడా చేయరు. ఇంత ఎక్కువ ఓటు మెజారిటీ ఉండి ఓటు బ్యాంకింగ్ ఉన్న మమ్మల్ని ఇలా చేస్తే అరాకొరా ఉన్న వాళ్ళని ఏం చేస్తారు? కాకపోతే వాళ్ళు మాట్లాడతలేదు కాబట్టి ఏం చేయట్లే. అదే మాట్లాడారనుకో వాళ్ళని ఇంతకన్నా అసలు మా మనుషులను కూడా ఉంచరు నాకు తెలిసి బహుశా. కాకపోతే ఇక మమ్మల్ని ఇంతమంది ఎక్కువ ఉన్నామని చూసి భయపడి కాస్త ఎదిరిద్దాం అది ఇది అని చేస్తున్నారు. అదే మామూలు అనుకోండి అసలు వాళ్ళని ఉంచను కూడా ఉంచరు భూమి మీద. అంత దౌర్జన్యంగా ఉంది కూటమి ప్రభుత్వం.